వైసీపీ నేత అంబటి రాంబాబును కాసేపట్లో గుంటూరు కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. పట్టాభిపురం పిఎస్లో నవంబర్ 12న అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన ర్యాలీలో పోలీసులతో రాంబాబు వాగ్వాదానికి దిగారు. ఆ కేసులో పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో ఈ నెల 11న కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు అంబటిని తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుని మరికొద్దిసేపట్లో గుంటూరు జిల్లా కోర్టుకి పోలీసులు తీసుకురానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పైన అతని కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీ పీపీపీ విధానానికి వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పట్టాభిపురం సెంటర్లో అప్పటి పోలీసులు కూడా దురుసుగా వ్యవహరించి బారికేడ్లను తోసుకుంటూ పోలీసులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబుపై అప్పట్లో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్ వేయగా 11వ తారీఖు లోపు కోర్టులో హాజరుపరచాలంటూ కూడా కోర్టు పట్టాభిపురం పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు పట్టాభిపురం పోలీసులు ఈరోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబును అదుపులో తీసుకొని గుంటూరుకు తరలిస్తున్నారు. మరి కొద్ది నిమిషాల్లోనే అంబటి రాంబాబుని గుంటూరులోని కోర్టులో అయితే హాజరుపరచనున్నారు. అయితే ఈ కేసులో అంబటి రాంబాబుకు రిమాండ్ విధిస్తారా లేక బెయిల్ ఇస్తారా అనేది కూడా అందరిలో ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటికే వైసీపీ నేతలు, వైసీపీకి చెందిన అంబటి రాంబాబుకు చెందిన న్యాయవాదులు కూడా జిల్లా కోర్టు వద్దకు చేరుకున్నారు. మరోవైపు గతంలో అంబటి రాంబాబు పైన అతని ఇంటిపైన దాడి చేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జిల్లా కోర్టు వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు అంబటి రాంబాబు పట్టాభిపురం కేసు పీటీ వారెంట్తో పాటు మరొక 3 పిటిషన్లు కూడా ఈరోజు అంబటి రాంబాబు సంబంధించి గుంటూరు జిల్లా కోర్టులో అయితే విచారణ జరగనుంది. అంబటి రాంబాబుని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా నల్లబాడు పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కస్టడీ పిటిషన్ పై కూడా ఈరోజు విచారణ జరగనుంది. మరోవైపు అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఆయన తరపున చేసిన న్యాయవాదులు వేసిన పిటిషన్ పై కూడా బెయిల్ పిటిషన్ పై కూడా ఈరోజు గుంటూరు జిల్లా కోర్టులో అయితే విచారణ జరగనుంది. ఇక మరోవైపు తన కోర్టులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటూ కూడా అంబటి రాంబాబు ఇదే కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. దానిపై కూడా విచారణ జరుగుతుంది. అయితే ఈరోజు పట్టాభిపురం పోలీసులు వేసిన పీటీ వారెంట్లోనూ అదేవిధంగా నల్లబాడు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుకి ఆ రెండిట్లో ఈరోజు బెయిల్ వస్తుందా లేక మరలా రిమాండ్ విధిస్తాడనేది కూడా ఇప్పుడు అందరిలో అయితే ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు కస్టడీ కోరుతూ నల్లబాడు పోలీసులు కస్టడీ కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరి కస్టడీకి ఇస్తారా లేదని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు, వైసీపీ నాయకులు, అంబటి రాంబాబు న్యాయవాదులు ఇప్పటికే కోర్టు వద్దకు చేరుకోనున్న నేపథ్యంలో మరికొద్ది నిమిషాల్లోనే పట్టాభిపురం పోలీసులు అంబటి రాంబాబుని గుంటూరు కోర్టులో అయితే హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.